గోపాలకృష్ణ గారు, ఏదైతే పొత్తుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అలాగే ఇప్పటికే మేము జనసేనతో పొత్తున్నాం, తర్వాత ఇంకా ముందు ముందు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏది ఆదేశిస్తే అది చేస్తామని పురంధరేశ్వరి గారు ఆవిడ ఒక అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ చెప్తున్నమాట. ఈరోపు ఈ విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు మాత్రం రేపు బీజేపీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో చాలా గట్టిగా పెద్దల నుంచి ఆయనకి హెచ్చరికలు వచ్చిన మాట ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఈ తరహా విష్ణువర్ధన్ లాంటి వ్యక్తులు చేసే కామెంట్స్ని ఎలా చూడాలంటారు? మీరు మాజీ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ రోజున రైతు నాయకులుగా కూడా ఉన్నారు, ఎలా చూడాలి? విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదని నా అభిప్రాయం. అతను కర్ణాటకలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు, అలాగే ఆంధ్ర రాష్ట్ర బోర్డర్లో ఉన్నారు. ప్రజల సేవలో నిమగ్నం కాకుండా, అనుభవం లేకుండా ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీలో రాజకీయ మనుగడ సాగించడం అనేది అతని వ్యక్తిత్వాన్ని కానీ అతని యొక్క రాజకీయ జీవితాన్ని కానీ తెలిసిన వాళ్ళకి, పరిచయం ఉన్న వాళ్ళకి మనం గనక రివ్యూ చేస్తే అతను పొలిటీషియన్ కింద పరిగణించబడ్డాం. ఎందుకంటే అతను ఏ రోజు కూడా ప్రజా జీవనంలో ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేసిన వ్యక్తి కాదు. భారతీయ జనతా పార్టీలో ఒక లాబింగ్ చేసి కొంత ముఠాతత్వాన్ని పెంచి పార్టీని పెంచకుండా, పార్టీ ఎదుగుదలకు కారణం కాకుండా తన స్వలాభం కోసం, వారి యొక్క స్వలాభం కోసం పార్టీలు అడ్డం పెట్టుకొని బ్రతికే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో నాకున్న అనుభవం ప్రకారం కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఇతను ఒక ముఖ్యమైన వ్యక్తి. కాబట్టి అతన్ని అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం మందలిస్తే అది వార్త కాదు. అతను పొత్తుల్ని విభేదించడము వార్త కాదు. అది టీవీ ఛానళ్ళకి రేటింగ్ కోసం, ఒక సెన్సేషనల్ న్యూస్ కోసం పనికొస్తుంది తప్ప నేనైతే అతన్ని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, పొలిటీషియన్గా కన్సిడర్ చేయట్లేదు. సభ ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సభ, అంటే ఇన్నాళ్ళు గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రజల్లోకి రాని వ్యక్తి ఈ రోజున మిలియన్ ప్రజలు నా కోసం వచ్చారని చెప్పుకునే పరిస్థితి. అంటే అసలు ఈ నిన్న చూస్తున్నాం సరే, ఎన్ని బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని ఆ సభకు వెచ్చించారు, లేకపోతే ఎంత ప్రజాధనం ఖర్చు అయి ఉంటుంది, ఇదంతా కూడా ఎవరి మీద భారం పడుతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అని చెప్పి నివేదికలు ఇస్తున్న నేపథ్యంలో ఇంత ఖర్చుతో ఆయన సభలు దేనికంటారు? ఈ సిద్ధం సభల గురించి మీరేం చెప్తారు సార్? మీరు ముఖ్యంగా మీడియా వారు కానీ ప్రజలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓటర్ మహాశయులు కానీ ఎవరైతే ఈ బటన్ నొక్కినందువల్ల కొంతమంది లబ్ధి చేకూర్చుకున్నారో వాళ్ళందరికీ మీరు మీడియా ఎడ్యుకేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అది మీ వల్లే అవుతుంది. ఈ ముఖ్యమంత్రి గత కొన్ని సంవత్సరాలుగా 4 గోడల మధ్య పరదాలు అడ్డు పెట్టుకొని ఎప్పుడన్నా బయటకు వస్తే ప్రజా జీవన స్రవంతిలోకి అడ్డు పెట్టుకొని చెట్లు నరికేసి, సెక్యూరిటీ రీజన్స్ని అడ్డం పెట్టుకొని చెట్లు నరికేసి, ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఆయన దోహదపడ్డాడు. ఎట్లా పడ్డాడంటే, ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఎప్పుడు వస్తాయి? చెట్లు నరికేసినందువల్ల వర్షాలు తగ్గిపోతాయి, ఈ వర్షాభావం ఏర్పడుతుంది. కాబట్టి ఆయన ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కూడా రూట్ కాజ్ అయ్యాడు. అటువంటి ముఖ్యమంత్రి మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం సడన్గా ఎలక్షన్ ఇంకొక 60 రోజులు ఉందనంగా సిద్ధం అనే బోర్డులు తయారు చేసి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో కానీ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ, మండల హెడ్ క్వార్టర్లో కానీ, కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ మొత్తం బోర్డులను లెక్క వేయాలి. దాని కాస్ట్ ఎంతో ఒక ఆడిట్ చేయాలి. ఒక రాజకీయ పార్టీకి ఇంత డబ్బు ఎక్కడ లబ్ధి చేకూరింది, అదొక అంశం. రెండో అంశం, ఈ సోషల్ మీడియాస్ని నెగిటివ్ ఇంపాక్ట్, అంటే నెగిటివ్ ప్రచారం కోసం సోషల్ మీడియా ఆయుధం పెట్టి ఎన్ని వేల మందికి జీతాలు ఇచ్చారు, ఎలా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, ప్రజల మధ్యలో ఒక ఆవేశాన్ని, ఉద్వేగాల్ని పెంచి రెచ్చగొట్టి ఇండివిజువల్గా ప్రతిపక్షం వాళ్ళ మీద కానీ, ఇతర పార్టీల వాళ్ళ మీద కానీ ఒక విష ప్రచారం చేయటానికి ఎంతమంది ఉద్యోగస్తుల్ని ఎన్నుకున్నారు, ఎంత సమయం వెచ్చించారు, ఎన్ని ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారు, వాటన్నిటికీ అద్దెలు ఎలా కడుతున్నారు, వీటన్నిటిని ఒక ఆడిట్ చేయాలి. అలాగే ఆయన సెక్యూరిటీ భద్రత కారణంగా పోలీస్ పహారాలు ఎప్పుడన్నా టూర్కి వచ్చినప్పుడు, గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాలు చేయదలుచుకున్నప్పుడు దానికి ఒక ఆడిట్ చేయాలి, ఆడిట్ నిర్వహించాలి. నిన్న మీరు అన్నట్లు కనుక ఈ 1 మిలియన్ పీపుల్ అంటే 10 lakhs 10 లక్షల మంది వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. 10 లక్షల మందికి రాను పోను ట్రాన్స్పోర్ట్ ఖర్చు నాకు తెలిసి ఒక 20,000 నుంచి 25,000 బస్సులు కానీ, వాహనాలు కానీ పెట్టవలసి వస్తుంది.
ఒక్కొక్క దానికి యావరేజ్గా డీజిల్ వేసుకున్నా కానీ, లేకపోతే వాటి అద్దె వేసుకున్నా కానీ, అది గవర్నమెంట్ బస్సులా లేకపోతే ప్రైవేట్ బస్సులా స్కూల్ బస్సులా ఎలా వేసుకున్నా కానీ నాకు తెలిసి 4,000 నుంచి 5,000 అవుతుంది. అంటే సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు, 12 కోట్ల రూపాయలు ఒక్క ట్రాన్స్పోర్ట్కి పెట్టారు. మిగిలిన ఎంత ఖర్చు అయిందో తెలియదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది పార్టీకి, ఎలా సమకూరింది? రేపు రొద్దున ఎలక్షన్ ఖర్చు ఎంత అవుతుంది? ఇది 1,000 కోట్లోనే అయిపోతుంది కదా, ఓటు కొనుగోలుతో సహా చూసుకుంటే కనుక. ఒక పక్క సిద్ధం బోర్డులు, ఇంకొక పక్క వీళ్ళు నిర్వహించే సభలు, అలాగే ప్రచారానికి, తర్వాత సోషల్ మీడియాకి, వీటికి నిర్వహించే ఖర్చులు, అలాగే గవర్నెన్స్లో ఉన్నప్పుడు మంత్రులు కానీ, బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఆ టైము గుడ్ గవర్నెన్స్కి ఉపయోగించకుండా ప్రతిపక్షాల మీద, ఇతర రాజకీయ పార్టీల మీద దుమ్ము వేయటానికి, దుష్ప్రచారానికి వాళ్ళ సమయం ఎంత వృధా అయింది. కానీ వాళ్ళు తీసుకునే జీతభత్యాలు, ఎలవెన్స్లు, పెర్క్స్, అలాగే ప్రోటోకాల్ ఖర్చులన్నీ ఎవరివి? ప్రజలు కట్టే ట్యాక్స్వే కదా. వీటన్నిటికీ ఒక ఆడిట్ అనేది, అకౌంటబిలిటీ అనేది పెట్టాలి. అదే కాకుండా ఇవాళ అమరావతిని కూడా డిస్ట్రక్ట్ చేసి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు వెచ్చించిన తర్వాత దాన్ని శిథిలావస్థలో పెట్టి, శిథిలాలుగా మలిచి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందరినీ వాల్యుయేషన్ లేకుండా అన్యూటిలైజ్డ్గా పెట్టి, రైతుల పొలాలని కౌలు ఇవ్వకుండా, వాటిని కూడా ఏమీ చేయకుండా అట్లా నిర్వీర్యం చేసి, ఆ నేషనల్ వేస్టేజ్ని కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టాలి. ఈ కన్ఫ్యూజన్, 3 క్యాపిటల్స్ కన్ఫ్యూజన్లో ఎంతమంది ఇన్వెస్టర్సు ఒక అమరావతి క్యాపిటల్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇన్వెస్ట్ చేసి నష్టపోయి మధ్యలో ప్రాజెక్టులు ఆపేసుకొని, అలాగే రెవెన్యూ లేక, బ్యాంకులకు కట్టలేక, వీటన్నిటికి కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టాలి. వీటన్నిటిని వెరసి ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రిమండలికి పర్సనల్ అకౌంటబిలిటీ పెట్టే చట్టాలను చేయాలి. అప్పుడు కానీ రాబోయే రోజుల్లో ప్రజలు, అలాగే కొన్ని ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రజలు చెడు ప్రభుత్వాలకి ఓటేయకుండా, చెడు నాయకుల్ని, చెడు సాంప్రదాయాన్ని పోషించకుండా, వాళ్ళు ఇచ్చే తాయిలాలకు లొంగకుండా జరిగే వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకొక విషయం, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ని కోట్ల రూపాయలు ఈయన ప్రచారానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక ప్రక్కమో నేను పేదవాడి బాగుని, నేను పేదవాడిని మెరుగుపరచడానికి, వారి బాగోగులకి నేను సహాయ సహకారాలు అందించి పరిపాలన ఆ దిశగా తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడో అట్టడుగున ఉన్న వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ని పెంచాను, నేను వాళ్ళకి చేయూతనిచ్చానని చెప్పి అన్ని చేయూత పథకాలు సొంతంగా తన పేరు మీద పెట్టుకున్న వ్యక్తి, నీకు ప్రచారం ఎందుకు? అసలు ఇంట్లో కూర్చున్న ఓటేయాలిగా. మీరు నిజంగా కనుక పరిపాలన చేస్తే, నిజంగా నిజాయితీగా పేదవాడి జీవితం బాగుపడితే ప్రచారం అవసరమా? దీనికి సమాధానం చెప్పమానండి ముఖ్యమంత్రిని. అసలు నీకెందుకు ప్రచారం? నేను పేద పక్షపాతిని, కురుక్షేత్ర యుద్ధంలో నేను ఒంటరివాడిని, నేను మీవాడిని, కానీ అవతల పెత్తందారులందరూ కలిసి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, మీ భవిష్యత్తుని చూసే వ్యక్తిగా నన్ను మీరు గెలిపించుకోండి అని చెప్పేసి ఇంట్లో కూర్చొని మెసేజ్ ఇచ్చినా కానీ అది వర్కౌట్ అవ్వాలి.